నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీవాణి సిల్క్స్. మా స్టోర్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్లో ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్లో 129. ఇంకా మేము ముందుకు కొత్త కలెక్షన్స్తో వచ్చాం కదండి. ఈ రోజు కూడా మనకు ఫ్యాన్సీ వెరైటీస్లో రాబోయే క్రిస్మస్కి కానీ ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ కానీ చాలా వెరైటీస్ వచ్చాయండి. మీరు దగ్గరగా ఉన్నట్లయితే ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి, లేదంటే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ వెరైటీ వచ్చేసి దూపియానా సిల్క్ శారీ అండి. ఇది కూడా లైట్ వెయిట్గా ఉంటుంది, సెమీ స్టిఫ్గా ఉంటుంది. దూపియానా అంటే చూడొచ్చు మనము, ఇలా ఉంటుందన్నమాట క్లాత్ అయితే. ఇంకా నో మెయింటెనెన్స్ అండి, దీనికి స్టార్చ్ అది అవసరం లేదు. వాష్ తర్వాత కూడా ఇలాగే ఉంటుంది. సెమీగా కావాలనుకుంటే మాత్రం చాలా మంచి వెరైటీ అండి. కంప్లీట్ ఫాలింగ్ వద్దు అనుకుంటే ఇది ఎంచక తీసుకోవచ్చు. మిడిల్ పార్ట్ అంతా కూడా రెగ్యులర్గా చూసే బూటీ డిజైన్ కాకుండా మనకి ఇలా పచ్చిస్ డిజైన్ లాగా డిఫరెంట్గా రావడం జరిగిందండి. ఇదంతా కూడా మనకి జరీ వీవింగ్లోనే ఉంటుంది. బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ కంచి బార్డర్ ఉంటుందండి. షోల్డర్ పార్ట్ కూడా మనకి ఇలా బార్డర్ వచ్చింది కాంట్రాస్ట్లోనే. ఇదంతా కూడా జరీ వీవింగ్లోనే ఉంటుందండి. పళ్ళు వచ్చేసి మనకి గ్రాండ్గా ఇలా లెహరియా స్టైల్లో బ్రోకెట్ పళ్ళు వచ్చిందండి, బిగ్ పళ్ళు. ఇందులో బ్లౌజ్ వచ్చేసి మనకి సీక్వెన్స్ అండి, విత్ బూటీ హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది. ఈ శారీకి ఈ బ్లౌజ్ కూడా అంతే హైలైట్ అని చెప్పుకోవచ్చు. జరీ కూడా మనకి అంత సాఫ్ట్గా ఉంది. ఫ్యాబ్రిక్ కూడా ఫ్లెక్సిబుల్గా లైట్ వెయిట్గా ఉంటుందండి. ఇంకా దీనికి వేరే ఏం అవసరం లేదండి. బ్లౌజ్తో చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా అంతే బాగున్నాయండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ 2300 అండి. కానీ చూడ్డానికి మాత్రం ఒక 3500 4000 ఆ లుక్ అయితే కనపడుతుంది. కాంబినేషన్స్ కూడా మనకి సేమ్ అదే పట్టులో వచ్చినట్టు కాంబినేషన్సే వచ్చాయి. సో కలర్ చార్ట్ కానీ డిజైన్ కానీ అన్నీ కూడా యూనిక్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు అండి. వీటిల్లో అయితే అసలు మనం గ్రే చాలా తక్కువగా వస్తుంది. గ్రే లేదు అనుకునే వాళ్ళు మాత్రం ఇది ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఈ గ్రీన్లో కూడా అండి మనకి మంచి చిగురు గ్రీన్ వచ్చిందనమాట. ఎప్పుడు వచ్చే కలర్ చార్ట్ కాకుండా డిఫరెంట్గా ఉంది. ఇది ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు అండి, అలా ఉంది. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి సాటిన్ సిల్క్, గజ్జి సిల్క్ అంటారు కదండి, అది ప్యూర్లో అనమాట. ఇది కూడా ఎక్కడ మనకి తట్టుకోవడము, క్లాత్ లేవడం కానీ అలాంటిది ఏం లేదు. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇది లాస్ట్ టైం తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ అడిగారండి మాకు ఆ గజ్జి సిల్క్లో కావాలి అని చెప్పేసి. సో మళ్ళీ ఇది రీస్టాక్ చేయడం జరిగింది. ఇంకా మిడిల్ పార్ట్కి వచ్చేసరికి అండి అంతా జరీ వీవింగ్లో బంచ్ డిజైన్ వచ్చిందండి. మనకి అమ్మ వాళ్ళ పట్టు చీరలు ఉండే చూడండి, ఈ డిజైన్ వాటిల్లో వచ్చేదనమాట. మళ్ళీ ఇప్పుడు దీంట్లో రావడం చాలా మంచిగా అనిపిస్తుంది. చూడడానికి గ్రాండ్ లుక్ ఉంది, పార్టీ వేర్గా ఉంటుంది. పట్టు బదులు ఇది కట్టుకోవచ్చు అండి, అలా ఉంటుంది శారీ. ఇంకా బార్డర్ కూడా చూసినట్లయితే అండి, మనం రెగ్యులర్గా పెద్ద బార్డర్ కాకుండా చిన్న బార్డర్ కావాలనుకుంటే దొరకవు కదా. సో వీటిలో అయితే ఎంచక్క చిన్న బార్డర్ వచ్చింది. 2 సైడ్స్ కూడా స్మాల్ బార్డర్ 1 ఇంచ్ బార్డర్ వచ్చిందండి. ఇంకా ఇందులో పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా బ్రోకెట్ వస్తుంది. దీనికి ఇంకా పేరప్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మంచి బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్ పర్పస్ బార్డర్ వచ్చే బ్లౌజ్ వచ్చిందండి. ఇంకా దీంట్లో ఏమైనా కావాలి అంటే వర్క్ చేయించుకోండి, ఇంకా గ్రాండ్ లుక్ కనపడుతుంది. బట్ అవసరం లేదు, మనకి సింపుల్గా కూడా చాలా మంచి లుక్ వస్తుంది. ఇందులో కలర్ చార్ట్ కూడా బాగున్నాయండి. ఇంకా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్గా ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా మనం ఈజీగా క్యారీ చేసేలాగా ఉంటుందన్నమాట, పిల్లలతో ఇబ్బంది లేకుండా అలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే. ఇంకా ఇందులో మనకి ఇలా 5 కలర్స్ చార్ట్ అయితే ఉందండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 4900లో వస్తుంది. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి కంప్లీట్ ఫాలింగ్ అండి. రెగ్యులర్ వేర్గా కావాలనుకునే వాళ్ళకి మంచి వెరైటీ. ఇలా షిమ్మర్ జార్జెట్లో వచ్చింది. షిమ్మర్ అనగానే కొంచెం షైనింగ్ అలా కూడా ఏం లేకుండా చాలా మైల్డ్గా వస్తూ ఫ్యాబ్రిక్ కొత్తగా ఉంది. ఇంకా ఇది లుక్ కూడా డిఫరెంట్గా వచ్చిందండి. రెగ్యులర్ వేర్లో మామూలుగా షిఫాన్ జార్జెట్ ఉంటుంది కదా, బట్ ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది లైట్ వెయిట్గా. ఇంకా బార్డర్ కూడా కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి చిన్న లైన్స్ డిజైన్ లాగా షార్ట్ బార్డర్ వచ్చింది. ఇంకా 2 సైడ్స్ కూడా అలాగే వచ్చిందండి. మనం బ్లాక్ అసలు లైక్ చేయం కదా, కానీ ఈ కలర్ కాంబినేషన్ చూస్తే అయితే చాలా టెంప్టింగ్గా ఉందండి. ఖచ్చితంగా తీసుకోవచ్చు మనం రెగ్యులర్ వేర్కి, మిషన్ వాష్ చేసుకోవచ్చు. పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఫ్లోరల్ డిజైన్. ఇంకా బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్లో ఉంటుందండి. ఇంకా శారీ ఆల్రెడీ మంచిగా ఉంది కాబట్టి మనం ఇదే స్టిచ్ చేయించుకోవచ్చు. ప్లెయిన్లో హ్యాండ్ పర్పస్ కూడా బార్డర్ వస్తుంది. అసలు ఫ్యాబ్రిక్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ శారీ కాస్ట్ వచ్చేసి కూడా మనకి జస్ట్ 800 అండి. అది మెయిన్ దీంట్లో. ఇంకా కలర్ కాంబినేషన్స్ కూడా అంతే బాగున్నాయి వీటిలో. అసలు గ్రీన్కి రెడ్ చూడండి ఎంత బాగుందో, వైన్ అండ్ గ్రీన్. అసలు ఏది తీసి పక్కన పెట్టేలాగా లేదండి కలరు. దేనికి అదే సూపర్గా ఉంది. మంచి బడ్జెట్లో సూపర్ శారీ.
మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మధురై సిల్క్ అండి. ఇది లాస్ట్ టైం వేరే డిజైన్ చూపించాము. అదైతే అసలు హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఆ వన్ డేలో ఆ వీడియో అయిన రోజే మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయాయి అనమాట. సో మీరు అంత రెస్పాన్స్ ఇవ్వడం వల్ల నేను మళ్ళీ దీంట్లో ఇంకొక వెరైటీని తీసుకొచ్చాను. ఇదంతా కూడా మనకి ఆల్ ఓవర్ స్టైల్లో ఉంటుందండి. బ్రష్ పెయింట్ లాగా ఉంటుంది, బట్ ఇది బ్రష్ పెయింట్ కాదు. ఇదంతా కూడా జెరీ వీవింగ్లోనే ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఫినిషింగ్ అయ్యి వచ్చిందండి, కట్ కూడా. ఇంకా బార్డర్ వచ్చేసరికి కంచి బార్డర్ అండి, మీడియం సైజ్ బార్డర్ ఉంటుంది. ఇది కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, హోమ్ వాష్ చేసుకోవచ్చు. చూడడానికి అయితే చాలా గ్రాండ్ లుక్లో ఉంది. ఇంకా షోల్డర్ పార్ట్ వచ్చేసరికి ఇలా షార్ట్ బార్డర్ వచ్చిందండి. పళ్ళు కూడా చూసినట్లయితే ఇలా గ్రాండ్ పళ్ళు. ఇంకా బ్లౌజ్ చూసినట్లయితే అండి ప్లెయిన్ ఉంటుంది, హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుందండి. ఇంకా దీనికి వేరేది ఏం అవసరం లేదు. ఇందులో బ్లౌజే స్టిచ్ చేయించుకోవచ్చు అండి, ఎందుకంటే శారీ హెవీ లుక్ ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్లోనే ఉంటుంది. ఇందులో కలర్ చార్ట్ కూడా బాగున్నాయండి, అన్నీ డార్క్ కలర్సే. ఇదైతే హల్దీకి బాగుంటుంది, మంచి ఎల్లో వచ్చింది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 2800 అండి. ఇవ్వండి ఇందులో కలర్ చార్ట్. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి కతాన్ సిల్క్లో అండి. ఇదైతే ఇంకా పట్టు శారీ అని చెప్పుకోవచ్చు, అలా ఉంది. చూసినట్లయితే మంచిగా లైట్గా షైన్ అవుతూ లైట్ వెయిట్లో ఫ్లెక్సిబుల్ ఫ్యాబ్రిక్లో గ్రాండ్ లుక్గా ఉందండి. అసలు ఈ జెరీ వీవింగ్ బూటీ వచ్చింది. ఇంకా మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ జెరీ కూడా ఎక్కువగా షైన్ అవ్వకుండా చాలా మైల్డ్గా చాలా బాగా అనిపిస్తుందండి చూసినట్లయితే. ఇంకా బార్డర్లో కూడా మనం రెగ్యులర్గా చూసే కంచి బార్డర్ కాన్సెప్ట్ కాకుండా మనకి జెరీతోటే చెక్స్ డిజైన్ వచ్చి దానిపైన మనకి బూటీ డిజైన్ వచ్చిందండి. ఒకటి మ్యాంగో, ఒకటి ఫ్లవర్ బూటీ. ఇంకా షోల్డర్ పార్ట్ చూసినట్లయితే ఇలా షార్ట్ బార్డర్ వస్తుందండి. ఇంకా ఫ్యాబ్రిక్ అయితే అసలు మాటలు లేవండి, అలా ఉందన్నమాట. ఇంకా పళ్ళు చూసినట్లయితే ఇలా గ్రాండ్ పళ్ళు వచ్చిందండి. బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఉంటుందండి, హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది. శారీ హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్గా అయినా బాగుంటుంది, లేదు అని అంటే కాంట్రాస్ట్ కానీ ఏదైనా చిన్న వర్క్ చేయించుకున్నట్లయితే ఇంకా హైలైట్ అవుతుందని చెప్పుకోవచ్చండి. ఇంకా ఇందులో కలర్ చార్ట్ కూడా అంతే బ్రైట్గా బాగున్నాయి. ఇది వచ్చేసి మనకి పికాక్ కలర్. మనకు దగ్గరగా చూసినట్లయితే ఇలా క్లాత్ లైట్గా షైన్ అవుతూ కనిపిస్తుంది కదండి, చాలా బాగుంది. చాలా సాఫ్ట్గా కూడా ఉంది, లైట్ వెయిట్గా కూడా ఉంది. ఇంకా ఈ బార్డర్ వల్ల మనకి డిఫరెంట్ లుక్ వచ్చిందండి. ఇది వచ్చేసి పింక్లో కూడా రెడ్డిష్ పింక్ శారీ అండి. ఇది క్రాప్ టాప్స్ కూడా బాగుంటుందండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 3900. ఎందుకంటే ఇది ప్యూర్ కతాన్ కాబట్టి. అది దగ్గరగా ఉన్నట్లయితే స్టోర్ విజిట్ చేసినట్లయితే మీరు ఈ ఫ్యాబ్రిక్ని చూస్తే అర్థమైపోతుందండి. వీడియోలో ఎలా ఉంటుందో అదైతే మనం చెప్పలేం, కానీ ఇంకా లైట్గా బాగుంది, అసలు లైట్ వెయిట్గా. కలర్ చార్ట్ కూడా బాగుంది. ఇవండి మా కలెక్షన్స్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. దగ్గరగా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి, లేదంటే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా మరొక వీడియోలో మరికొన్ని కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.